డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ కుల్ఫీ తయారు చేసుకునే విధానం. ఇవి చాలా తక్కువ రేటుగా ఉన్నాయని మా అబ్బాయి తీసుకొచ్చాడు. 4 100 రూపాయలకి ఇచ్చారు. ఇలా తక్కువ రేటుగా ఉన్నప్పుడు చక్కగా తెచ్చుకుని ఇలా జ్యూస్ చేసుకోవచ్చు, కుల్ఫీలు కూడా చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కోసుకుని పై తోలు ఇలా చాలా ఈజీగా తీసేయవచ్చు. ఈ జ్యూస్ 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలాగైనా తినేయచ్చు. పిల్లలకి కుల్ఫీలు చాలా అందంగా కనపడతాయి, కలర్ఫుల్గా. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ పెట్టేసుకుని జ్యూస్ లాగైనా తాగొచ్చు, కుల్ఫీలాగైనా చేసుకుని తినొచ్చు. ఇప్పుడు 2 తయారు చేసుకునే విధానం. అన్నీ ఇలా ముక్కలు కోసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో కాచి చల్లార్చిన పాలు, పంచదార కూడా వేసుకొని ఈ ముక్కల్ని అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా. ఇప్పుడు గాజు గ్లాసులో ఇలా పోసుకొని పైన ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా తాగితే బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన జ్యూస్ని ఇలా కుల్ఫీలు చేసుకుని గిన్నెల్లో ఇలా పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా కుల్ఫీలు రెడీ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఒక గిన్నెలో పోసుకున్నాం. డీప్ ఫ్రిడ్జ్లో కుల్ఫీలు ఇలా తయారవుతాయి. పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి వచ్చినాక ఇలా చేతికిస్తే ఇష్టంగా తింటారు. డ్రాగన్ ఫ్రూట్స్ తక్కువ రేటుగా ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు చేసి ఇలా పెట్టచ్చు.